అందరికీ నమస్కారం అండి. తెలుసో తెలియకో నేను ఒక మాట చెప్తున్నానండి. తప్పైతే క్షమించండి. తప్పే అనుకుంటున్నానండి. అయితే ఇది సమస్త మానవాళి కోసం అండి. సమస్త మానవాళి కోసం. అంటే నేటి వరకు కాలం సంపూర్ణం చేసుకున్నవారు ఇందున ఉండరు. కానీ ప్రస్తుతం పుట్టి ఉన్నవారు ఇక పుట్టబోయే వారి కోసం. అదేమంటే మానవ జాతిలో ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఒక మార్గాన భక్తి తతంగాలను జీవిస్తుంటారు కదా. అయితే అట్టి భక్తి మార్గాలు అనేవి ఎన్నెన్నో మార్గాలను ఎంచుకొని పయనిస్తున్నారు. నిజానికి భక్తి అనేది ఒకటే కదా, కానీ మార్గం అనేది ఒకటే మాత్రం లేదు. నిజానికి మనలో గల భక్తి అనే ఆ శక్తిని ఎటు ఉపయోగిస్తున్నామో ఎవరికీ తెలియకుండా పోయింది. ప్రతి మనిషికి కూడాను ఒక జ్ఞానం అనేది ఉంటుంది కదా. ఆ జ్ఞానం ద్వారా ఆ భక్తిని ఎటు ఉపయోగించాలి, ఎటు ఉపయోగిస్తున్నాము అనే విశేషం లేకుండా మన పెద్దలు చెప్పారని, మన తాతలు చెప్పారని, మన గురువులు చెప్పారని, ఆ విధంగా వారు చెప్పిన దాంట్లో అధోగతి ఉందో స్వార్థం ఉందో, వారు చెప్పిన దాంట్లో ఏముందో అని తెలుసుకునే జ్ఞానం అనేది మనకుంది కదా. కానీ మనము దానిని వివరించలేకపోతున్నాం కదా. ఒక గొర్రె ముందుకు పోతుంటే మిగతా గొర్రెలన్నీ దాని వెనక పోతున్నట్లే మన మానవాళి బ్రతుకు కూడా అలాగే అయింది. సమస్త జీవజాతులకు భక్తి జ్ఞానం ఉందో లేదో తెలియదు, కానీ మన మానవ జాతికి మాత్రం భక్తి జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉంది కదా. నిజానికి భక్తి అనేది ఎటు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి? నాకు తెలిసి నేను చెప్పేది ఏమంటే, ముందుగా మనకు ఈ పవిత్ర మానవ జన్మ ఇచ్చిన ఆ తల్లిదండ్రులకు భక్తి అనేది, ముందుగా మనకు ఈ పవిత్ర మానవ జన్మ ఇచ్చిన ఆ తల్లిదండ్రులకు. ఇక రెండవ మార్గము మనను కాస్తున్న ఆ సూర్య భగవానుడికి. అలాగే మూడవ మార్గము ఈ విశ్వానికి. విశ్వం అంటే ఎలా ఉంటుంది, ఇదే మానవుడికి తెలియకుండా పోయింది. విశ్వము అంటే అనంత వ్యాప స్థిరమ ఈ అండపిండ బ్రహ్మాండ భాండాగారంలో నిండి ఉన్న సమస్త గ్రహాలతో కూడినది విశ్వము. ఇక అలాగే కాలము అనే మహాశక్తిలోనే తనలోనే తాను కదులుతూ, అలాగే సమస్త గ్రహాలను కూడా కదిలిస్తూ, అందులోనే మనం ఉండే ఈ భూగోళాన్ని కూడా పగలు రాత్రులు అనబడే విధంగా కదిలిస్తూ, ఈ చీకటి వెలుగుల విచిత్ర పయనంలో ఈ భూమి పైన గల జీవ వృక్షజాతుల విషయం అలా ఉంచి జీవజాతుల విషయానికి వస్తే 84 లక్షల జీవజాతుల్లోకెల్లా విలువైన తెలివైన జ్ఞానమైన జ్ఞాపక శక్తి గల ఈ మానవ జాతి. ఈ మానవ జాతిలో మనము ప్రస్తుతం పుట్టుడు ఉండడం అనేది మహా అదృష్టమని, ఈ మానవ జాతిలో మనకు ఈ జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులపై ముందుగా భక్తిని చూపాలి. అలాగే మన జీవితకాలం అనేది ఒక సంపూర్ణ నిర్దిష్ట కాలం అనేది ఉంటుంది కనుక మన జీవితము 360 శక్తుల మిళితములో, అంటే కష్టాలు, సుఖాలు, ఆనందాలు, ఆవేశాలు, నవ్వులు, ఏడుపులు, సంతోషాలు, భయాలు, భక్తులు, ఈ విధంగా మొత్తము 360 శక్తులు అనేవి ప్రతి మానవుల్లోనే ఉంటాయి కనుక, ఆ విధంగా ఈ విధమైన జీవజాతులను కాచేది ఆ సూర్య భగవానుడే కదా. ఆ విధంగా జీవులు ఉత్పత్తి, పెంపు, వినాశం అనే ఈ 3 బంధాలే కదా మనల్ని లాక్కెళ్ళేవి. ఇటువంటి చర్య అనేది ఆ సూర్యుని వల్లనే కదా. రాత్రి పగలు అనబడే అనే చక్రాలతో కాలము అనబడే వాహనంపై మనం తీసుకెళ్తున్నాడు కదా. కనుక ప్రతి మానవుడు కూడాను ప్రతి నిత్యము ఆ సూర్య భగవానుని స్మరించుకోవాలి. ప్రతి ఉదయము 4 సెకండ్ల నుండి 4 నిమిషాల లోపు మనలో గల భక్తి అనే శక్తి ద్వారా మేమే అనుకూలాన్ని బట్టి ఆ విధంగా వినియోగించుకుంటే అది ఏ నిజమైన వినియోగం అవుతుంది. మొదటిదేమో జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఇక రెండవదేమో ఆ సూర్య భగవానుడికి, ఇక మూడవ స్థానము ఏ తరంలో పుట్టిపోయిన మనుషులకు కానీ అలాగే బొమ్మలకు కానీ కాకుండా, కనుక ఆ మూడవ స్థానాన్ని అనంత విశ్వానికి అంకితం ఇవ్వగలిగితే, నిజానికి మనము ఈ విశ్వం నుండి వచ్చినాం కనుక ఈ మూడు మార్గాల ద్వారా ఈ విశ్వానికే మనలో గల భక్తిని అంకితం చేయాలి. ఈ 3 మార్గాలే భక్తిని వినియోగించుకోబడిన నిజమైన మార్గాలు. ఆ 3 మార్గాలు మరొకసారి వినండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే అనంతకాలము సమస్త జీవుల్ని కాస్తున్న ఆ సూర్య భగవానుడికి, అలాగే బ్రహ్మాండ భాండాగార రూపంలో ఉన్న ఈ అనంత విశ్వానికి. ఇది నేనుగా తెలుపుతున్న బోధన.